హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలయంగా నూతనంగా వచ్చిన బట్టి సంఘపక్షంగా, దావిజనుల పక్షంగా, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. మరొకసారి సంఘము తరపున హ్యాపీ క్రిస్మస్. సాక్షాత్తు భగవంతుడు, సృష్టికర్తమైన దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి మహాపర్వదినం, గొప్ప పండుగ దినం ఇక క్రిస్మస్. ప్రపంచమంతా జరుపుకున్నటువంటి గొప్ప పర్వదినం, పండుగ దినం కూడా. ఆ దేవాతి దేవుడే ఈ భూమి మీద మనందరి కోసం జన్మించినటువంటి గొప్ప దినం. ఈ దినం దేవుడు మనకు అవకాశాన్ని కలుగజేశాడు. ఆయన పండుగలో పాల్గొనడానికి, ఆయన ఆరాధించడానికి అనేక మంది మరి కుటుంబాలతోనూ, మరి బంధుమిత్ర స్నేహితులతో కూడా వచ్చినారు. మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ విశాఖపట్నం తరపున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ అలనాడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు, బెత్లెహేంలో పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు మరి యేసు ప్రభు వారిని చూడడానికి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి బెత్లెహేమునకు మరి యొక్క హేరోదు రాజు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము. హేరోదు రాజుని అడిగినప్పుడు యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని డైరెక్ట్ యేసు ప్రభు వారి కోసం అడిగినప్పుడు హేరోదు రాజు కలవరపడి ఒక మాట అంటాడు. సో అక్కడున్న జ్ఞానులను, యాజకులను, శాస్త్రులను అందరినీ, ప్రతి ఒక్కరిని పిలిచి యూదులకు రాజుగారు పుట్టినవాడు ఎక్కడ పుడతాడు అడిగినప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, యాజకులేమి, ధర్మశాస్త్రాలను ఉపదేశించేటువంటి అందరూ కూడా వచ్చి శాస్త్రులు అందరూ చూసినప్పుడు వాళ్ళ గ్రంథాలు తిరిగేస్తారు. అప్పటికి ఉన్నటువంటి గ్రంథం మీకా గ్రంథాన్ని అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు తీసుకొచ్చి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి చాలా క్లియర్గా చెప్తారు. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, బెత్లెహేములో యేసు ప్రభువు వారు పుడతాడని, యూదులకు రాజుగా పుట్టేవాడు బెత్లెహేములో పుడతాడని విషయాన్ని అక్కడ వినిపిస్తారు. హేరోదు రాజుకి వినిపిస్తారు. నక్షత్రాన్ని చూచి వచ్చినటువంటి ఆ జ్ఞానులు ఆ విషయాన్ని తెలుసుకుంటారు. తెలుసుకొని బెత్లెహేముకి వెళ్తారు, యేసు ప్రభుని ఆరాధిస్తారు. అదే రీతిగా చెప్పబడిన లేఖన భాగం ప్రకారం క్రీస్తుకు పూర్వమే ఆల్రెడీ రికార్డ్ చేయబడినది యేసు ప్రభు వారు పుడతారని. ఈ విషయాన్ని ఉపదేశకులు విన్నారు. వాళ్ళే చెప్పారు, పలానా బెత్లెహేములో ఎఫ్రతాలో పుడతాడని యేసు ప్రభు వారు కూడా విన్నారు. హేరోదు రాజు విన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ విన్నారు. కానీ ఒక జ్ఞానులు మాత్రమే యేసు ప్రభు వారిని పూజించడానికి కొన్ని వందల కిలోమీటర్లు, జ్ఞానులంటే మన ఇప్పుడున్న భాషలో వాళ్ళ నక్షత్రాన్ని చూచి పుట్టారు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే జ్యోతిష్కులే. ఆ జ్యోతిష్కులు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు. అంజులుగా ఉన్న వాళ్ళే దేవుణ్ణి ఆరాధించి చూచి వెళ్ళారు. అలనాడు యేసు ప్రభు వారిని దగ్గరకు తీసుకురావడానికి ఒక తార, ఒక నక్షత్రం ఆధారంగా తీసుకుని వెళ్ళింది. తరువాత సకల మనుషుల హృదయాలు ఎరిగినటువంటి దేవాతి దేవుడు తెలుసు కాబట్టి హేరోదు ఏం చేస్తాడో, కాబట్టి హేరోదు అక్కడి నుంచి ఆయా జ్ఞానుల్ని వాళ్ళందరినీ వేరే దగ్గరికి పంపిస్తాడు. ఏదేమడికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, జ్ఞానుల వలె మనం కూడా యేసు ప్రభు వారి పేరు విన్నప్పుడు, ఆయన పుట్టాడని తెలుసుకున్నప్పుడు ఆయన ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. మనము ధన్యులము. హల్లెలూయా. హేరోదు వలె మనం విని ఉండిపోలేదు, యాజకులు, ఉపదేశకుల వలె మనం విని ఉండిపోలేదు. కానీ కేవలం దేవుని మాటను అంగీకరించడానికి జ్ఞానుల వలె, గొల్లల వలె ఆయన ఆరాధించడానికి మనం వచ్చిన్నాం. సో మనం ధన్యులం, ఆయన రాజ్యంలో ఉంటాడు. యేసు ప్రభు వారు మన కోసం జన్మించారు. అట్టిగానే మన అందరి పాపముల కొరకు మరణించాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తాడు.
ఆయన రాకడ కొరకు మనందరూ సిద్ధపడాలి. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. ఆయన రాకడకు సిద్ధపడాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. నా మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి కీర్తన గ్రంథం నుంచి 2వ కీర్తన చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 2వ కీర్తన 1 నుంచి 12 వచనాలు చదువుకుందాం. Psalm number 2 verses 1 to 12. జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైందని తలంచుచున్నవి. భూరాజులు యెహోవానకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలువబడి ఉన్నారు. ఏలికలు ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపంతో వారిని తల్లడింపజేయును. కట్టడను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు మొక్కలుగా పగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనను. కుమారుని బుద్ధి పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు. 7వ వచనం మరొకసారి చదువుకుందాం. కట్టడను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. హల్లెలూయా. In a manger in Bethlehem, God showed us his perfect plan. King of heaven, child so small, Son of God and man. The shepherds see a great big light, heaven sings a hymn by night. Glory to the highest King, Son of God and man. Hear the angels sing to the newborn King, stars that shine so bright in the darkest night. Jesus Christ, the Son of God, came down for you and me. Christmas time is here, Christmas time is here. It is Christmas time. I hear his voice call my name. I'm his own, I'm not the same. So glad to be a child of God. He lives with
హల్లెలూయా. చాలా బాగా చేశారు. వీరిని గైడ్ చేసిన కొరియోగ్రాఫర్స్, సండే స్కూల్ టీచర్స్, వారిని బట్టి దేవుని మహిమ చెప్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా మరొక్కసారి. వాళ్ళు ఎంతో సంతోషంగా సలనాడు యేసుప్రభుని ఆరాధించడానికి వచ్చిన చిన్న గొర్రెల పిల్లల వల్ల, గొర్రెల కాపరుల వల్ల వచ్చి ఉన్నారు. హల్లెలూయా. సో కార్యక్రమంలో భాగంగా మనం దేవుణ్ణి ఆరాధించుకుందామండి. సో ఈ క్రిస్మస్ దినాన నాడు గొర్రెలు, కాపరులు, అలాగే జ్ఞానులు అందరూ వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. సో ఏది ఏమైనప్పటికీ మనం దేవుణ్ణి ఆరాధించడం అనేది ముఖ్యమైన భాగం ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో. సో మనందరం లేచి నిలబడదాం. సో మన మధ్య ఉన్నటువంటి రాణి కర్మోజీ గారు వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తారు. దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్నారు. వారు వస్తున్నగా చెప్పండి కొడదామండి. అలాగే కొద్దిగా ముందుగా వస్తాం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. వారు దేవుని సేవలో బహుబలంగా వాడబడుతూ దేవుని పరిచర్య కొరకు వాడబడుతున్నారు. దేవుని ఆరాధన నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమకాలం కాక చాలా డల్గా ఉన్నారు. గట్టిగా చేతులు రెండు పైకెత్తి ఆయన మహిమపడదాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి మన కోసం ఈ లోకంలోకి వచ్చాడండి. ఈ దినం ఆ దినం ప్రత్యేకంగా మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం. ప్రత్యేకమైన ఆరాధన ఈ దినం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. క్వైర్ కూడా పైకి వస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి. ఇక్కడ ఏ ప్రోగ్రాం జరుగుతున్నా సరే దయచేసి హిందువులు అనేవారు బయట సర్వమత సమ్మేళనం. దేవుడు ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించిన దేవుడు అయితే యేసు ప్రభు కాదు. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వానికి సంబంధించిన దేవుడు. ఆయన ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఏ సమయంలో ఎక్కడైనా ఉండి ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ దినాన్ని, క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియపరుస్తున్నాం. ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ ఈ లోకానికి ఆయన వచ్చి మనకు ఒక సంతోషాన్ని ఈ లోకంలో దేవుడు మనకిచ్చాడు. కృతజ్ఞతతో ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి. ఆరాధన, క్రిస్మస్ అంటేనే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆయన ఆరాధన చేయాలి. కొద్ది నిమిషాలు మనం మనస్ఫూర్తిగా రెండు చేతులు పైకెత్తి, ఎవరైనా సరే ఇక్కడికి ఎవరు వచ్చినా సరే, ఒకవేళ ఏంటి పుట్టుక దినం ఏంటి, యేసు ప్రభు కోసం ఈ సంబరాలు ఏంటి చూద్దామని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే దయచేసి యేసు ప్రభు ఈ లోకంలోని రావడానికి గల గొప్ప కారణం, ఒకే ఒక్క కారణం నేను చెప్పగలను. అదేంటంటే ఆయన మనల్ని కేవలం ప్రేమించి మాత్రమే ఈ లోకంలోకి ఆయన వచ్చారు. హల్లెలూయా. ఇంకా ఏది మనల్ని ఆశించలేదండి. మనల్ని ఏముందని మనల్ని ఆశిస్తారు? ఏముందని ఆయన ఆశించి ఈ లోకంలోకి మనలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి? ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని కేవలం మనల్ని ప్రేమించి మనకి నిత్య జీవాన్ని, భోగభాగ్యాన్ని, మహదైశ్వర్యాన్ని పరలోకంలో మనల్ని సంతోషంగా ఉంచాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో మనం నరకంలోకి వెళ్ళకూడదు. ఆయనతో పాటు రాజులైన యాజక సమూహంగా ఆయనతో ఉండాలని ఒకే ఒక ఆశతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక ఎవరైనా సరే ఈ దినం వస్తే కనుక యేసు ప్రభు నిజమైన దేవుడైన దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అనేవాడు పాపం లేనివాడై ఉండాలి. ఆ దేవుడే యేసు ప్రభు. ఆయన కన్యక గర్భంలో ఆయన జన్మించి పాపం లేకుండా ఆయన చెప్తున్నారు, సవాల్ చేసి చెప్తున్నారు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఆ మాట అనగలరా అండి? యేసు ప్రభు మాత్రమే అర్హుడు ఆ మాట అనడానికి. అలాంటిది గొప్ప దేవుని ఆరాధించడమే క్రిస్మస్. ఆరాధన చేద్దామా? పుట్టినాడు పరిశుద్ధుడు, మామూలు మనిషి కాదు, ఇంకెవరో పుట్టలేదు, పరిశుద్ధుడైన దేవుడు పుట్టాడు. అందుకే చూసారా, ఎవరు చచ్చిపోయినా సరే దండేస్తాం, ఒక్క యేసు ప్రభు ఫోటోకు మాత్రమే దండ ఉండదు కదండి. గమనించారు ఇలాంటి విషయాలు? ఎక్కడ హోటల్స్లోని చాలామంది వాటితో ఫొటోస్లో ఉంటాయి. యేసు ప్రభు ఒక అబ్బాయి ఇలాగే అందరికి దండ వేస్తూ యేసు ప్రభు వేస్తుంటే అక్కడున్న యజమాని అడుగుతున్నట్టు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా, ఆయనకి ఎందుకు దండ? ఎంత గొప్ప సాక్ష్యం కదా అండి. ఆయన మృతుల్లో లేడు, ఆయన పునరుద్ధానుడే, తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఆరాధన చేద్దాం సంతోషంగా. ప్రతి ఒక్కరం కూడా ఆరాధన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ రెండు చేతులు పైకెత్తి, ప్రభా ఈ సంతోషకరమైన దినం నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, మనస్ఫూర్తిగా నీ నిండైన ఆరాధన ఎలా చేయాలో నాకొక్కసారి నీ కార్యాన్ని, నీ కృపని అనుగ్రహించయ్యా. ఈ క్రిస్మస్ సందర్భంగా
క్రిస్మస్ అంటేనే ఆరాధన కదా. కనుక మంచి ఆరాధన, నీకు ఇష్టమైన ఆరాధన, పాపినైన నా కోసం ఈ లోకంలోకి వచ్చిన గొప్ప దేవ, ఇటువంటి ఆరాధన నీకు చేయాలయ్యా. నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా మనస్సు నీకు ఇస్తున్నానయ్యా, నా సమస్తాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నాలోకి రండి ప్రభా. నీకు ఇష్టమైన ధూపం లాంటి ఆరాధన ఈ దినం చేయడానికి కృపను దయచేయ. ఒక్క నిమిషం అడిగి ఆరాధనకు వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా. ఎవరికైనా పాట రాకపోతే వింటూ, ఇది మా సొంత పాట, ఇది దేవుని యొక్క జ్ఞానంతో రాసిన పాట కనుక ప్రతి ఒక్కరు ఎవరికైనా రాకపోతే రెండోసారి విని మీరు కూడా ఉత్సాహంగా సంతోషంగా నవ్వుతూ పాడాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, గట్టిగా కొట్టాలి మహారాజుకి. పుట్టినాడు పరిశుద్ధుడు, పరలోక రాజు భూలోకంలో. నా వెనకాతల పుట్టినాడు పరిశుద్ధుడు, పరలోక రాజు భూలో. నేడు పాపాన్ని ఛేదించి పరలోకం అందించి సాతాన్ని పుట్టినాడు పావనుడు, పరలోక రాజు భూలోకంలో. పరలోక రాజు భూలోకంలో. మరొకసారి పుట్టినాడు పరిశుద్ధుడు, పరలోక రాజు భూలోకంలో. చెప్పాలి వెనకాతల. పుట్టినాడు పరిశుద్ధుడు, పరలోక రాజు భూలో. నేడు పాపాన్ని ఛేదించి పరలోకం అందించి పాపాన్ని ఓడించి దుర్గాన్ని కోలగొట్టి పావనుడు, పరలోక రాజు భూలోకంలో. పరలోక రాజు భూలోకంలో. ఓ చిన్న ఊరిలో సామాన్యమైన ఒక స్త్రీ గర్భంలో ఆయన ఎన్నుకున్న విధానాలు ఒక్కసారి గమనిస్తే కనుక, ఒక చిన్న ఊరు, ఒక సామాన్యమైన ఒక చిన్న స్త్రీ, ఒక వడ్రంగికి తనయుడుగా, ఒక వడ్రంగికి కుమారుడిగా జన్మించడం దేవాది దేవుడు. చూడండి ఆయన ఎంత గొప్ప మనసున్న మహారాజు. పశువుల శాల ఆయన ఒక జన్మస్థలముగా ఆయనకు ఎన్నుకున్న పరిస్థితులు చూడండి. మన కోసం ఎంత తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చారు ఆయన. ఓ చిన్న ఊరిలో సామాన్య గర్భములో వడ్రంగి తనయుడిగా పశుశాల జన్మస్థలముగా. నా వెనకాల పడ్డారా? ఓ చిన్న ఊరిలో సామాన్య గర్భములో వడ్రంగి తనయుడిగా పశుశాల జన్మస్థలము. ఎన్నుకున్నాడు రా నీ కోసమే, కోరుకున్నాడు రా మన కోసమే. ఎంత ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, పరలోక రాజు మన యేసు ప్రభువు. పరలోక రాజు భూలోకంలో. పరలోక రాజు భూలోకంలో. అయితే ఈయన యొక్క స్వరూపము, ఈయన గొప్పతనం ఎలాంటిదంటే, అగ్ని జ్వాలల వంటి నేత్రములు, అపరంచి వంటి పాదములు కలిగిన గొప్ప దేవుడు. ఆయన సామాన్యుడు కాదు, మామూలు వ్యక్తి కాదండి. ఆయన యొక్క గొప్పతనం, ఆయన స్వరూపం, ఆయన అందం మనం వర్ణించలేనివి. అగ్ని జ్వాలల నేత్రములు గలవాడు, అపరంజి పోలిన పాదములు గలవాడు. అగ్ని జ్వాలల నేత్రములు గలవాడు, అపరంజి పోలిన పాదములు గలవాడు. రొమ్మున బంగారుపు గట్టి కోటి సూర్యుల
బంధించి పాతాన్ని ఓడించి దుర్గాన్ని కూలగొట్టి వచ్చినాడు మామనుడు పరలోక రాజు భూలోకము. ఆరాధనకి వెళ్దాం. కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దామా? హల్లెలూయా చెప్తామా? అందరూ కూడా నిండైన మనసుతో. పరలోక రాజు భూలోకము, పరలోక రాజు భూలోకము, పరలోక రాజు, పరలోక రాజు భూలోకము, పరలోక రాజు భూలోకము. ఆరాధన కొద్ది నిమిషాలు హల్లెలూయా చెప్తామండి. చప్పట్లు కొడుతూ సంపూర్తైన క్రిస్మస్ ఆరాధన ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా సంపూర్తైన ఆరాధన. మహిమగల మహారాజా, సామాన్యమైన గర్భాన్ని ఎన్నుకున్నావు. ఒక వడ్రంగికి కుమారుడుగా కోరుకున్నావు. ఎవరైనా కోరుకుంటారండి ఇలాగా? ధనవంతులు ఎవరైనా సామాన్యమైన ఇళ్లలో పుట్టాలని ఇష్టపడతారా? సామాన్యమైన జనాల్లో జీవించాలని ఇష్టపడతారా? ఈ దేవుని యొక్క గొప్పతనం ఆలోచించండి. ఒక పశువుల శాలలో నా కొడుకు జన్మించాలి, నా కూతురు పుట్టాలి అని ఎవరైనా అనుకుంటారా? దేవుని గొప్పతనం చూడండి. ఈ దేవుని గొప్పతనం. హల్లెలూయా. సంఘమంతా ఆరాధన ఆరాధన ఇవ్వాలి. క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. మరలా 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 క్రిస్మస్ ఆరాధన. మరలా 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 చెప్పాలి. అక్కడ చేసిన ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినారు? ఒకటే మాట, ఒకటే మాట, ఒకటే మాట. సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన స్థలములలో మహిమ. ఆయన ఇష్టలైన ప్రజలందరికీ కూడా భూమి మీద సమాధానం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. మరలా 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 చెప్పాలి. స్వరాలు. దేవుని దూతలు సమూహంతో మనం కూడా ఆరాధన చేద్దాం. సర్వోన్నతమైన స్థలములలో మహిమ. భూమి మీద ఆయన ఇష్టమైన జనాలు, మనుషులందరికీ కూడా భూమి మీద సమాధానం. మరలా మరలా బిగ్గరగా వినబడాలి మన స్వరాలు ఆయన దగ్గరికి. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా. నోరిప్పాలండి, నోరిప్పి. బెస్ట్ 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 ఆరాధన క్రిస్మస్ ఆరాధన. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. మన స్వరాలు, మన స్వరాలు, మన పట్టు వస్త్రాలు, మన నగలు, మన అందం కాదు పక్కన పెట్టేసి లోక రక్షకుడైన దేవుని ఆత్మపూజలే ఆరాధించి. అయ్యా మీకు మహిమ మహిమ మహిమ. ఆయనకి మహిమ, ఆయనకి మహిమ, ఆయనకి మహిమ. చెప్పాలి నా వెనక. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలండి నోరిప్పి. బెస్ట్ 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా
బిగ్గరగా చెప్పలు కొద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, భూమి మీద తనకిష్టమైన ప్రజలందరికీ కూడా సమాధానం 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 భూమిలోకి ఆయన తీసుకొని వచ్చారండి. ఆరాధన అనగానే బెస్ట్ ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. సుందరమైన దేవుడు అండి, అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు. ఆయనకు స్వరూపం లేదా? స్వరూపం లేదా? ఎవరు లేరా? ధనవంతుని దగ్గర దాచబడి ఉన్నాడట. ధనవంతుడు కుమారుడైన ఈరోజు భూమి మీదకి ఎందుకు ఆయన ఈ విధంగా వచ్చారు? ఈ విధంగా రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆయన ఈ విధంగా వచ్చారు? మొక్కల మీదకి వెళ్దామా? కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ఆయనకి ఇవ్వాల్సింది ఈ యొక్క పండగ పర్వదినం సంపూర్తైన ఆరాధన ఆయనకు చెల్లించాలి. తక్కినవన్నీ కూడా ఈ స్కిట్స్ ఇవన్నీ కూడా ఆయన మహింపరుస్తూ వేస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన మంచి ఆరాధన. క్రిస్మస్ దినాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధన ఆయనకి ఇవ్వాలి. సుందరుడా, మహోన్నతుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? స్వరూపమైన సొగసైన ఎందుకు ఆయన కోల్పోవాల్సిన అవసరమైంది? స్వరూపాన్ని సొగసుని కోల్పోయి రిక్తునిగా వచ్చారట ఈ లోకంలోకి. 1873లో హవాయి ద్వీపాల్లో జోసెఫ్ డునామిస్ అనే ఒక సేవకుడు కుష్ఠరోగుల మధ్యలో సేవ చేయడానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, కుష్ఠరోగులతో ఎవరితోనైనా మాట్లాడతారా ప్రేమగా? వెళ్ళండి కదా. ఏం చేస్తారు? పాత నిబంధన కాలంలో అయితే బాబోయ్ చాలా కుష్ఠరోగులు అంటే చాలా అసలు వాళ్ళని అంటరాని వారిగా చూసారు. వాళ్ళకి ఒక కాలనీ, ఏకంగా ఒక కాలనీ దూరంగా సిటీకి అవుట్స్కట్స్లో దూరంగా పనికిరాని ఏరియా ఏదో ఉందంటే వాళ్ళకి ఇచ్చేసేవారు. అంత పరిస్థితులు. అక్కడికి సేవకుడు ఎవ్వరు వెళ్ళారండి. దేవుని మనసున్న వాళ్ళు మాత్రమే వాళ్ళని చేర్చుకోగలరు. ఈ సేవకుడు వెళ్ళి వాళ్ళని ప్రేమగా మాట్లాడి వాళ్ళతో కలుపుకుంటూ వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ సువార్తను ప్రకటించాడు. వాళ్ళ కోసం చేతులతో ఒక మందిరాన్ని కట్టాడు. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో పలకరిస్తూ, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ దేవునికి ప్రేమని, గొప్పతనాన్ని, ఆయన ఈ లోకంలో ఏ విధంగా వచ్చారో అన్ని విధాలా కూడా ఆయన ప్రేమను చాటి చెప్తున్నా ఒక్కరు కూడా దగ్గరికి రాలేదు, ఆయన చేర్చుకోలేదు. ఆ సేవకుడిని ఎవ్వరు ఇష్టపడలేదు. ఎంతో ప్రయాసపడేవాడు. మందిరం కడితే ఒక్కరు వచ్చేవారు కాదండి. సువార్త చెప్తే వచ్చేవారు కాదు. ఎంతగా వాళ్ళని ప్రేమిస్తూ దగ్గరికి వెళ్తున్నా రానిచ్చేవారు కాదు. ఇలాగా 12 సంవత్సరాలు కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు అయింది. ఒకరోజు విసిగిపోయాడు. ప్రభా, 12 సంవత్సరాలని ప్రేమను పంచి ఏ విధంగా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ కోసం చర్చ్ కట్టి ఎన్ని చేసినా సరే నా ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది అని చెప్పి బెల్జియం, తన యొక్క తిరుగు దేశం బెల్జియము వాడ ఎక్కి ప్రయాణం అయిపోతున్నాడు. ఇంకెక్కడ నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది. ఎంత ప్రేమిస్తున్నా సరే, ఎంతగా వాళ్ళని నీ ప్రేమను పంచుతున్నా సరే, ఇగో చూడు ఈ చేతులతోనే వారి కోసం ఒక మందిరాన్ని కట్టాను. ఎంత కష్టపడ్డాను. రాత్రనక పగలనక మందిరంలో ఉండి అందరి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడిని. ఒక్కరు కూడా నీ ప్రేమని అంగీకరించట్లేదు. ఈ చేతులతోనే మందిరాన్ని కట్టానని చెప్పి వాడలో కూర్చొని చేతులు చూసుకునేటప్పటికి ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? ఆ చేతులకి చిన్నగా కుష్ఠరోగం మొదలైందండి. వెంటనే ఆశ్చర్యపోయాడు. వేళ్ళకి గోర్లకి కుష్ఠరోగం మొదలైంది. అప్పుడు సంతోషించాడు. సంతోషిస్తారు ఎవరైనా? సంతోషిస్తే పోన్లే, నన్ను ఒక సేవకుడిగా అంగీకరించకపోయినా వాళ్ళు ఒక కుష్ఠరోగిగా నన్ను అంగీకరిస్తారేమో అని చెప్పి వెంటనే వాడ దిగిపోయి మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. కనీసం ఇప్పుడైనా సరే ఒక కుష్ఠరోగిగా నన్ను అంగీకరించి దేవునికి సువార్తను వింటారేమో, రక్షణ పొందుతారేమో, ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఛాన్స్ అనుకొని వెళ్ళాడండి. వెళ్ళిన కొద్ది గంటలకే అక్కడున్న మొత్తం ఆ ఊరంతా కూడా కొద్ది గంటలకే ఈ జోసెఫ్ డునామిస్కి కుష్ఠరోగం వచ్చిందని చెప్పి తెలిసిపోయి కొద్ది గంటల్లోనే మొత్తం అంతా తెలిసిపోయి అందరూ రావడం మొదలుపెట్టారు. అందరూ వచ్చి అయ్యో ఈయన కూడా కుష్ఠరోగి అని చెప్పి ఆయన చేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆయనతో వీళ్ళు ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టారు.
ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఈయనకు కూడా కుష్ఠిరోగం వచ్చింది, ఈయన కూడా కుష్ఠిరోగి, మనలోని వ్యక్తి ఈయన అని చెప్పి వచ్చే వారం కల్లా చర్చ్ మొత్తం కుష్ఠిరోగులతో కిటకిటలాడిపోయి నిండిపోయిందండి. హల్లెలూయా. కొద్ది రోజుల్లోనే కొన్ని వందల మంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. హల్లెలూయా. అనేక మంది వారి జీవితాల్ని సమర్పించుకున్నారు యేసు ప్రభు కోసం. 12 సంవత్సరాల్లో జరగని ఈ యొక్క సేవ 10 రోజుల్లో, వారం రోజుల్లో జరగడానికి గల కారణం ఏంటండి? వారిలో ఒక కుష్ఠి రోగిగా చేర్చబట్టి. సేమ్ ఇదే 2000 సంవత్సరాల క్రితం జరిగింది. యేసు ప్రభు కానీ దేవాది దేవుని కుమారుడిగా, మహారాజుగా, రాజుల రాజుగా ఈ లోకంలోకి వస్తే మనం ఆయన్ని అంగీకరిస్తామా? మీరు ఎవరైనా అంగీకరిస్తారా అండి? ఆయన్ని అర్థం చేసుకోగలమా? ఆయన అర్థం చేసుకోలేము, ఆయన అంగీకరించలేము అని తెలిసే దేవుడు ముందుగానే ఒక ప్రణాళికతో ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చారు. దేవాదేవునిగా, మహారాజుగా, దేవుని కుమారుడిగా ఈ లోకంలో అడుగు పెడితే ఈ సేవకుడు ఎలాగెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదో యేసుప్రభుని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆయనకు ముందే తెలుసు. పక్కా ప్రణాళికతో మనిషిలాగానే ఈ లోకంలోకి వచ్చారు. మరి ఆయన ప్రేమను ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. ఆ గొప్ప దేవునికి మరొక్కసారి సుందరుడా, అతి కాంక్షణీయుడ, 10,000లో సుందరుడా, నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా. చేతులు 2 పైకెత్తి ఇంకా గొప్ప ఆరాధన ఆయనకి ఇద్దామా? గొప్ప ఆరాధన, మంచి మనసుతో. అందుకనే కుల మతాలు భేదాలు లేకుండా క్రిస్టియానిటీలో మాత్రమే ఈ యొక్క ఆజ్ఞను అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ప్రేమించాలనేది యేసు ప్రభు చెప్పిన గొప్ప మాట. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమను చూపించాలి. మన పట్టు వస్త్రాలు, మన తయారీలు ఇవి కాదు, కానీ మనలో యేసు ప్రేమను ఇతరులకు చూపించాలి. హల్లెలూయా. మొన్నటి దినం 2 రోజుల క్రితం వేరే చర్చ్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, వేరే ఊరు నుంచి. ఏం బాబు, ఏ చర్చికి వెళ్తావు అంటే, మా చర్చికి వెళ్తాను కానీ ఇప్పుడు మానేశానండి అన్నాడు. ఎందుకోసం? నేను వెళ్ళడం మానేశాను, ఇంట్లోనే కూర్చున్నాను. ఏమైంది? చర్చిలోని కుల వివక్ష, నేను తక్కువ కులమని నాతో మాట్లాడకూడదట, నన్ను పక్కన తోసేశారు, కనీసం నాతో మంచిగా ప్రేమగా కూడా మాట్లాడరు అని నా మనసు బాధపరిచి, దేవుడైతే మంచోడే కానీ నాకు ఇలాగ అనిపించి నేను చర్చ మానేశాను. అయ్యో, ఎప్పుడు ఇలా చేయకూడదు. దేవుడు అలా చేస్తే ఈరోజు నువ్వు నేను ఎక్కడుంటాం? యేసు ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ప్రేమని ఈ లోకంలో పంచడానికి ఈ లోకంలోకి వచ్చాడు. కనుక ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోవాలి. కులము, అందము, డబ్బు మనిషిని పరలోకంలో తీసుకెళ్ళదు, కానీ మంచి క్రియలు, దేవుని యొక్క ప్రేమ, శుద్ధమైన మనస్సు మాత్రమే మనల్ని పరలోకంలోకి తీసుకెళ్తుంది. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడైన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చిన దేవాదేవుని మరొక్కసారి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చేతులు చేద్దామని సిగ్గుపడకండి దయచేసి. సుందరుడా, అతిశయుడా, చేతులు 2 ఆయన. మనోహరుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా. క్వైర్ కూడా దయచేసి. నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమ, లోయలోని పద్మమ, నేను కనుగొంటిని. సుందరుడా, చెప్పాలి బిగ్గరగా. అతిశయుడు, మహోన్నతుడా, నా ప్రియుడా, మరలా సుందరుడా. ఎంత మంచి స్వరూపం. మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు.
ప్రేమలో నేను ఉండాలని నేను ఆశిస్తున్నానయ్యా. యేసయ్యా, నీ వంటి వారు భూమి మీద ఎవ్వరూ లేరయ్యా. నువ్వు ప్రేమించినట్టు ఎవ్వరూ నన్ను ప్రేమించరయ్యా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. మరలా ఒకసారి. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? సుందరుడా, అతిశయ చేతులు రెండు ఆయన వైపు, ఆయన వైపు. మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, 10,000లో 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటిని. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా. ఆఖరిగా చెప్దామా? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? హల్లెలూయా. దేవుని గట్టిగా చెప్పాలి కూడా దేవస్థానం. సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే, ఆయనకే, ఆయనకే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ సందర్భంగా చెల్లునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎవరైనా ప్రత్యేకంగా దేవుడు దర్శిస్తే ఒక్కరు ప్రార్థన చేస్తారు బిగ్గరగా. ఇది ఇవాళ పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారు కదరా. చెప్పు, ఏది చెప్పారు అసలు? ఏది చెప్పారు చెప్పు. ఎంతసేపు మందు తాగకూడదట, సిగరెట్లు తాగకూడదట, ఎంజాయ్ చేయకూడదట, చర్చిలో 40 రోజులు ప్రార్థనలు, 50 రోజులు ప్రార్థనలు, ఏంటి మనకి ఏంటి? నిజంగా ఎంతసేపు అసలు నీకు అర్థమవుతుందా? చర్చిలో ఇంట్రెస్టింగ్ ఏటి లేదు. వస్తాము, ప్రార్థన చేస్తాము, అలా కూర్చుంటాము, ఫోన్ వాడడానికి అవ్వదు. ఏటి చేయాలి చెప్పు అంతసేపునే? రే, చర్చికి మీరు ఇద్దరు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారా? నేనే ప్రార్థన చేయడానికి వస్తున్నాను అనుకున్నాను రా. మన జీవితంలో భక్తి లేకపోవడం వల్ల రా, ఉద్యోగాలు లేవు. ఈడు మరీ రా, ఇటు ఎంత చిన్న దానికే ఏకంగా భక్తి లేకుండా. ఒరే, ప్రతిరోజు బైబిల్ చదువుతాం కదా మనం, 5 నిమిషాలు చదువుతాను. 5 నిమిషాలు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. 5 నిమిషాలు తినే ముందు ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాం. ఎంత భక్తి మనకు లేకుండా మరి ఎలా రా? మరీ చెప్తాడు ఈ మాత్రం దానికే ఖాళీగా ఉన్నామట. ఇదంతా కాదు కానీ నాకు మంచి ఏడ వచ్చింది. ఏడనుకున్నాం, ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురు పాస్టర్లు అయిపోతాం. డబ్బు మనకి ఈ లోకంలో ఎంతమంది పాస్టర్లు లేదా? బోల్ డబ్బు మనకి, ముగ్గురు కొంత ఎట్టుకొని పాస్టర్లు అయిపోతాం ముగ్గురు. ఇది ప్లాన్ ఏదో బాగున్నట్టు ఉందిరా. నిజంగా చేద్దాం రా. నిజంగా పాస్టర్లు కానీ అయితే ఎంత డబ్బు మంచిగా అదేంటి మీటింగ్లో డబ్బులు, రిచ్ కార్లు తిరగొచ్చు, ఫోటోకి 1 లక్ష, ఫోటోకో 1 లక్ష, మీటింగ్ 1 లక్ష, ప్రార్థనకు 2 లక్షలు, ప్రార్థనకు 2 లక్షలు. ఎలా ఉంటుంది చెప్పు? ఇంక మనం రిచ్ లైఫ్ ఉంటుంది మనకి. రే, మీరిద్దరు అసలు ఏం మాట్లాడుతున్నారా?
పాస్టర్లు అవడం అంత సింపుల్ కాదురా, దానికి దేవుడి సేవ చెయ్యాలి, మన ఇద్దరం చేయలేమురా అది. వాళ్ళ ఆయన ఇప్పుడు దాకా ఏం పాస్టర్ గారి నుంచి ఆవాసం ఈవాసం అన్నాడు, ఇప్పుడేం ఎంతో మంచి ఐడియా చెప్తానే, నువ్వేం వచ్చి ఇంకా ఆజ్ఞ ఈ ఆజ్ఞ అంట. కూర్చో కూర్చో, ఆకలేస్తుందా, కూర్చో. రే వీడు చెప్పింది ఒకసారి ఆలోచించి, నిజంగా మనం గాను ఒకళ్ళు నిజంగా పాస్టర్లు అయ్యావనుకో, ఏంటి ఎలాంటి లైఫ్ ఉంటుంది అనుకుంటున్నావు? ఎంత డబ్బు వస్తుంది అనుకుంటున్నావు? పెద్ద పెద్ద బిల్డింగులు కొనుక్కొని పెద్ద పెద్ద కార్లలో తిరుక్కొని ఎంత ఇక్కడి నుంచి వేరు దేశాలకు ట్రావెల్ చేయొచ్చు. రే నిజంగా అన్ని డబ్బులు వస్తాయి రా పాస్టర్ అయితే. మనమే పెద్ద పెద్ద ఆశలు ఏంటి, చిన్న బిల్డింగ్, చిన్న కారు, కొద్ది కొద్ది డబ్బులు, అంతే కదా. అదే కదా, అంతే కదా. అయినా చేద్దాం రా, ఇలాంటిది ఏది చేద్దాం అన్నట్టు. ఆర్డర్ వచ్చేసినట్టు ఉందిరా, ఆగో సరే. డెలివరీ బాయ్ దగ్గరికి వచ్చేసారు. ఆర్డర్ ఏది మంది వచ్చిందిరా మన ఆర్డర్. థ్యాంక్స్ బ్రో. రే పంచరా ఒక్కొక్కడికి. రే ఏంటి ఎలా తయారయ్యారు మీరు? బాగానే తయారయ్యాం కదా, ఈడు బాగానే తయారయ్యాడు. దీనిలో ఏముంది? బట్టలు కాదురా, ఈ మందు ఏంటి, ఎప్పటి నుంచి అలవాటు ఉందిరా మీ ఇద్దరికి? ఈడు మరీనరా, జస్ట్ ఫ్రూట్ బీర్ అంత వద్దు, అర్థమైందా? తాగితే నువ్వేం మత్తెక్కి పడి ఫ్రూట్ బీర్ అని చెప్పేటి అనసరికే రా, ఏదో సరదాగా అంతే అంతే. ఇగోనరా నీ బాటిల్ తీసుకోరా. థ్యాంక్స్ రా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఓపెన్ చేయాలా? క్యాప్ టైట్గా ఉన్నట్టుగా ఉంది. ఓపెన్ చేయాలా, తెలుసు కదా. సరే పట్టుకురా, తాకముందే నీకు. ఓకే, ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకులే, నాది ఓపెన్ చేస్తాను. రే తాగరా అంతలోపు. అప్పుడే ఫ్రూట్ బీర్ అన్నావు, బాగుందిరా. అది ఇంకా ఒకటే ఆలోచించావు అసలైంది. ఇదంతా పక్కన పెడదాం, పాస్టర్లు అయ్యే విషయం. ముందు మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటి? ఇదేనలా ఏనా మార్చా మేము నవంబర్ అయ్యి ఉంటుందిరా. ఈట్రా ఇంకా తాకుండానే, డిసెంబర్ రా, మీరు మరీనరా. మళ్ళీ క్రిస్మస్ సెలబ్రేషన్లో అరేంజ్మెంట్లు ఎవరికి ఇచ్చారు అనుకున్నాం? మనమే. ఒరే ఈసారి ఎక్కడ తగ్గకూడదురా. లాస్ట్ టైం పక్క చర్చలు మినిమం 5 లక్షలు, అదే 5 లక్షల బడ్జెట్, బయట మొత్తం అదే టాక్. మనం ఎక్కడ తగ్గకూడదురా. అసలు హడావుడు ఎలా ఉండాలనుకున్నాం? మన బడ్జెట్ మినిమం 10 లక్షలు పెడదామా? 10 అంటావేట, 15 ఉండాలి, ఎక్కువ ఉండాలి. సూపర్ రా, చేద్దాం. మందే కాబట్టి మామూలు చేయొద్దు ఇంకా. అరే బడ్జెట్ ఎక్కువ ఉందిరా, మందే చర్చిలో చేయాల్సిన పనులన్నీ మనవే కాబట్టి ముందు ఇంటింటి తిరిగి సువార్త చేద్దాం రా, దేవుడి గురించి. పేదలకి వృద్ధాశ్రమంలోని అన్నదానం, బట్టలు ఇద్దాం రా. చెప్పరా, చెప్పు, ఇంకా చెప్పు. అనాథలకి భోజనాలు పంచుదాం, హాస్పిటల్ కడదాం, స్కూల్ కడదాం, చెప్పు, ఇంకా చెప్తున్నావు కదా, చెప్పు. అవే చేద్దాం రా. ఏది చెప్తా, నేను చెప్తాను ప్లాన్ ఏంటో. ఫస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన దగ్గర డబ్బులు, ఫస్ట్ ఆలకే పెచ్చు, సగం తీసుకుందాం. సూపర్ రా, సూపర్. 200 మంది కూర్చుని స్టేజ్ వేద్దాం, ఓకేనా? సూపర్, చెప్పు ఇంకా చెప్పు. ఓకేనా? ఎల్ఈడి ల్యాంప్స్ సంగతి కొత్త, ఇటొక ఉందా. ఆడ దేవుడు వెలుగు కంటే మన వెలుగు ఎక్కువ ఉండాలి అక్కడ, అలాగ ఉంటుంది. ఏంటంటావు? సౌండ్ బాక్స్ సంగతి కొత్త, ఇటొక 30 ఇంకెంతే ఎలాగా ఉండాలి. ఇందాక సువార్త ఏదో అన్నావు కదా, ఇప్పుడు డైరెక్ట్ దేవుడికి వినిపించద్ది, ఏంటంటావు? అది ఉంటుంది ఇంకా. అరే ఇప్పుడు అన్నావు కాబట్టి మినిమం పర్ఫార్మెన్స్లు చేద్దాం, ఓ 4 పర్ఫార్మెన్స్లు ఏం చేద్దాం. 4 గంటలు లైటింగ్ పెట్టాము, స్టేజ్ వేసాము, 10-15 ఉండాలి. సూపర్ రా. మనం అవునరా, ఏ పాటతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పర్ఫార్మెన్స్? ఇందే కదా ఇప్పుడు పాడతాం. అప్పుడు అందుకుంటాం చూడు. తార వెలిసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో, ధరణి మురిసింది. మీ పెర్ఫార్మెన్స్ ఆపండి రా, స్టేజ్ మీద చేద్దరు కానీ. ఎవరో వచ్చారు చూడండి రా. ఎవడో వచ్చాడు చూడు సరే. ఎవడు మటుకాడు. ఈ కొరింథీన్ పట్టణంకి దారి ఎక్కడ ఉందో చూసి చెప్పు బాబు. కొత్తిమీర పట్నం, అది ఎక్కడ ఉంది? కొత్తిమీర పట్టణం కాదు బాబు, కొరింథీన్ పట్టణం. ఇది ఎక్కడ ఉన్నట్టుంది, మా వాడికి బాగా తెలుసు, చెప్తా నాగండి. చూడు ఇది
ఏటి అలా చేస్తున్నావు? ఏటి చేస్తున్నావు? అంకుల్ మా వాడికి అన్నీ తెలుసు. కూర్చొని చెప్తాడు ఒక నిమిషం. యాక్టింగ్ చేస్తున్నారు ఏంటి ఏట్రా ఏటి చేస్తున్నావు అసలు? యాక్టింగ్ ఏంటి? టిష్యూ పేపర్ ఇచ్చావు ఏంటైంది? మ్యాప్ అంటావు అంకుల్, ఏదో మ్యాప్ అని పట్టుకొని చెతకేసి కలండి కానీ. ఎవరిని చెత్తకేసేస్తాడు రా, ఇది మ్యాప్ ఏంటి? ఏంటి మ్యాప్ అంటున్నాడు ఏంటి? మ్యాప్ ఏదో కొత్త మీద పట్టణం ఏదో అట తెచ్చాడు. ఈ కాలంలో మ్యాప్స్ ఎవరు వాడుతున్నారా? గూగుల్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళిపోమను. బాగా చెప్తాను అంకుల్. గూగుల్ మ్యాప్స్ చూసుకోండి అలా వెళ్ళిపోండి అంకుల్. గూగుల్ మ్యాప్సా? గూగుల్ మ్యాప్స్ అవన్నీ నాకు తెలియదు బాబు. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? అవును సరే కానీ నా విషయం వదిలేండి. కానీ ఇందాక మీరు ఏదో సేవ చేద్దాము, డబ్బులు సంపాదిద్దాము, గొప్ప వాళ్ళు అవుదాము అనుకుంటున్నారు. ఏంటది? అదంతా మీరెప్పుడు విన్నారు అంకుల్? నాకు మొత్తం తెలుసు బాబు. మీరు మాట్లాడుకున్న మొత్తం విన్నాను నేను. సరే కానీ మీరు చేస్తుంది చాలా తప్పు బాబు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది తప్పు. మీరు అన్యాయం చేస్తున్నారు బాబు. అన్యాయస్తులు దేవుడి రాజ్యంలోకి వారసులు కారు. మళ్ళంటే నీచలేని వారి కోసమే, తృణీకరింపబడిన వారి కోసమే ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు. ఆ విషయాలు మీరు వెళ్ళి లోకానికి చెప్పొచ్చు కదా బాబు. నా మాట వినండి బాబు కాస్త. పాస్టర్ ఏంటి కొంపతీసి ఎంత సోట్ చెప్తా మాకు వచ్చి? అంత పెద్దవాడిని కాదు బాబు. ఏదో ధరలు కొట్టుకుంటూ దేవుడి సేవ చేసుకుంటూ. ఇదేంటి మాకు అంటే ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వరకు మీ సేవలో ఒక్క పాపం చేయలేదా? లేదు బాబు, నా యందు నాకే ఏ దోషం కానరాదు. ఆయనను ఇందువల్లనే ఆయన నన్ను తన పరిచర్య కోసం నియమించాడు. నేను పూర్వం హింసాకారుణ్ణి నన్ను తన పరిచర్య కోసం నియమించి నీతిమంతునిగా ఎంచాడు. అంకుల్ నా మాట వినండి బాబు. మీరు ఏంటి అడుగుతున్నా? మీరు ఏం చెప్తున్నారు? ఇది ఏ తెలుగు? ఇండియా తెలుగునా? పరిశుద్ధ గ్రంథం చదివితే అవన్నీ మీకు అర్థమవుతాయి బాబు. మనం చదవాలని బైబిల్ అంకుల్ చెప్తున్నాడు. ఏంటిది అంతనా రే బాబు? ఆ మాటలు పట్టించుకుంటే స్టఫ్ ఓపెన్ చేయమని ఎందుకు మనకి? ఇంకా ఓపెన్ చేయి, ప్యాకెట్ ఓపెన్ చేయి. సరిగ్గా ఓపెన్ చెయ్యి, కింద పడి. ఏట్రా సరదాగా తగిలిం కదరా? ఏటు రచ్చిపోతారు ఏంటి ఇప్పుడు? చేయని ఏదో ఎక్కువ చేశారు అంత తగలేదు. ప్యాకెట్ ఓపెన్ చేయలేదు బాబు. నేను మీలా రెచ్చిపోకుండా ఉండాలనే దేవుడు నాలో ఒక ముళ్ళుంచాడు బాబు. నా అలగొట్టడం కోసం సాతాను ఒక దూతగా ఉంచబడ్డాడు బాబు. నేను ఏంటాడు కానీ మీరు ఏది చెప్తున్నా? ఏదో ముళ్ళాట సాతానే దూతగా మా అంకుల్కి గట్టిగా తగిలిసింది. ఇక్కడ గట్టి తగిలిన షార్ట్ ఏదో కుట్లో వేయలేమో చూడసారి. చూద్దాం అంకుల్ ఏం తగిలిందా? లేదు బాబు. బాబు నేను చెప్పింది వినండి బాబు. మీరు దేవుడి కళ్ళు కప్పలేరు బాబు. మనుషుల కళ్ళు కప్పచ్చు. కానీ ఎప్పుడైనా సరే మేము మనుషులకైనా దొరికిపోవాల్సి వస్తుంది బాబు. అంకుల్ మేము అందరిలా కాదు అంకుల్. సేవలు చేయాలి మాకు తెలుసు. మేము ప్లాన్ చేస్తాం మొత్తం. అందుకనే బాబు నాకు దొరికిపోయారు ఇందాక. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి నీ యాక్టింగ్ ఏంటి? ఎవరు నువ్వు చెప్పు, నీ పేరేంటి? ఇందాక నుంచి చూస్తున్నాను. ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు? నన్ను పాల్ అని అంటారులేండి బాబు. అయితే నేను మీకు మంచిగా చెప్పినప్పుడే వినండి. లేదంటే అక్కడ మా అన్నీ వస్తారు. ఆయన నాలా మంచిగా చెప్పకపోవచ్చు, మిమ్మల్ని శిక్షించవచ్చు. ఏంటి అన్నీ అంటే ఎవడు వస్తాడట కదా బాబు. నీ కంటికి కనబడదు బాబు. నేను కొన్ని సంవత్సరాల ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు నా కంట్లోంచి పొరలు రాలే బాబు. అంకుల్కి గట్టిగా తగిలిసింది. ఎవడో వస్తారన్నావు కదా, రాని అంటారు. ఆడికి ఎలాగుంటో చూద్దాం ఇప్పుడు. నేను చెప్పింది తాగుదాం. ఎవడి మాటలు పట్టిందో తాగుదారా? ఏంటి డిస్టర్బెన్స్ మనకి? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలం. ఈటరీ నల్లగా అంటున్నాడు. రే ఎవడో ఇచ్చేసి వస్తాను. నేను నన్నగా నీకు ఎందుకు బాధ? లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే కూడా మా ఓడిని కూడా నీకుందా? ఇదే ఇప్పుడు కాబట్టి చెవు మీద కొట్టేసి వదిలేశాను. అదే పాత నేను అయ్యుంటే నీ చెవు కోసేసి ఉండేవాడిని. నువ్వే అలా కూర్చున్నావు. వెళ్ళి వాళ్ళ గాయాలకి కట్లు కట్టు. స్లామా పోల్. అలాగే స్లామా పీటర్. ఏంటి పీటర్ ఇలా వచ్చావు? మొన్న ఈ మధ్య ఇద్దరు భార్యాభర్తలు అనన్య సఫీరా అని వాళ్ళ స్థలం అమ్మి వచ్చిన డబ్బులు దేవునికి ఇస్తానని చెప్పారు. వెంటనే దేవుడు నాకు బయలుపరిచారు. వాళ్ళిద్దరూ సగం డబ్బులు తినేసి మిగతా సగం డబ్బులు దేవునికి ఇవ్వడానికి వచ్చారు. పరిశుద్ధాత్మ నాకు బయలుపరచడం వల్ల వెంటనే నేను అనన్యని అడిగాను, మీరు మొత్తం డబ్బులు దేవునికి ఇస్తున్నారని. అతను అబద్ధం చెప్పాడు. వెంటనే నా కళ్ళ ముందు ఆయన చనిపోయాడు. తర్వాత నాకు అనుమానం వచ్చి వెంటనే ఆవిడ భార్య అయిన సఫీరాని అడిగాను.
ఆవిడ ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏముంది, దేవుడికి భయపడి నిజం చెప్పేసి ఉంటుంది. లేదు, ఆవిడ కూడా అబద్ధం చెప్పింది. వెంటనే నా కళ్ళ ముందు ఆవిడ కూడా చనిపోయింది. అందుకే మనం దేవుని యందు ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు మోసం చేయాలని చూడకూడదు. అవును పీటర్, నిజం చెప్పు. వీళ్ళు కూడా అలాగే క్రిస్మస్ రోజున వ్యాపారం చేద్దాము, డబ్బులు సంపాదిద్దామని చూస్తున్నారు. అందుకే నేను వీళ్ళని శిక్షించడానికి వచ్చాను. రే వీళ్ళు మాటలు వింటుంటే అంటే వీళ్ళు నిజమైన పౌలు నిజమైన పేతురులా ఉన్నారు కదరా. ఈరా ఇంకోసారి బాధ చెప్పాలా? నేను చెప్పాను కదరా, వీళ్ళ గురించి ఎక్కడో చదివాను, వీళ్ళు నాకు తెలిసిరా. అయినా దేవుడితో నడిచిన నీవే కోడి కూయక ముందు ముమ్మారు అబద్ధం చెప్పావు దేవుడు తెలియదని. నీ మాట మేం వినాలా? అవును నిజమే, నేనే కోడి కూయక ముందు ముమ్మారు దేవుడు తెలియదు అని అబద్ధం చెప్పింది నేనే. కానీ ఆ తర్వాత నేను ఎప్పుడూ దేవుని విడవలేదు. దేవునికి నమ్మకంగా ఉన్నాను. ఎంతోమందిని దేవునిలో రక్షించాను. దేవునికి పరిశుద్ధంగా నిలబడ్డాను. మీలో ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. ఇంకా అయినా మేము చేస్తామని పెద్ద పెద్ద తప్పులేటి, చిన్న కాదు, చిన్న బిల్డింగే కదా. మీకు ఎలా కాదురా మీకు. ఏంటి పేతురు, అసలు ఈ గొడవ ఏంటి? ముందుగా పూర్వీకులైన మోషే గారికి ప్రణామాలు. ప్రభు, వీళ్ళు సేవని అపవిత్రం చేసి కార్లు కొనుక్కుందాం, బంగ్లాలు కొనుక్కుందాం, ధనం సంపాదిద్దామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రభు. అంతేకాదు ప్రభు, క్రిస్మస్ రోజు వ్యాపారం చేస్తూ డబ్బులు పోగేసుకుందాం అనేసి ఆలోచిస్తున్నారు ప్రభు. ఏంటి వీరా? ఏరా, సేవ అంటే ఏమనుకుంటున్నారు? ఆటలుగా ఉందా? ఆనాడు ఇజ్రాయేలీలో అలాగే ఎర్రని పెయి చేసి దాన్ని పూజించి దేవుని మనసు బాధ పెట్టారు. ఈనాడు మీరు ఏకంగా దేవుని సేవని వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళ లేరా ఆ దేవుని మనసు బాధపడుతుంది. రే ఎదరండి, అసలేం దేవుని సేవ అంటే ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు చూడండి. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను దేవుడి గురించి చెప్పడానికి వచ్చాను బ్రదర్. ఆయన ఈ భూమి మీద పుట్టి మన కోసం మరణించాడు బ్రదర్. మనం చేసే పాపాలన్నిటి కోసం ఈ భూమి మీద పుట్టి మరణించాడు బ్రదర్. అలాంటి దేవుని నమ్ముకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది బ్రదర్. అలాంటి దేవుని నమ్ముకోండి బ్రదర్. మిగతా విషయాలు ఈ పాంప్లెట్లో ఉంటాయి. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను ఏసై కోసం చెప్పడానికి వచ్చాను బ్రదర్. ఆయన ఈ భూమి మీద పుట్టి మన కోసం మరణించారు బ్రదర్. అలాంటి దేవుని నమ్ముకోండి బ్రదర్, మీకు కూడా మంచి బ్రదర్. ఏంట్రా మత మార్పులు చేస్తున్నావురా నువ్వు? నీలాంటి మాకు ఇలా అయిపోయింది. ఇంకోసారి ఇక్కడ ఎక్కడ కనిపించావు, రెండో కాలు కూడా తీసేస్తాను రే బ్రదర్. నా మాట ఉండాలి, బ్రదర్. దేవుళ్ళు నడిపిస్తాడంట బ్రదర్, నా మాట ఏనండి బ్రదర్. సర్లే, దేవుడి సేవలు ఇవన్నీ సహజమే. ఇంటికి వెళ్దాం. దేవా, మీరే తోడే నడిపించండి అయ్యా. ఇలాంటి అన్యాయాలు చేసే పాపాలను క్షమించండి అయ్యా. వాళ్ళని మీ రక్షణలో నడిపించండి దేవా. యేసయ్యా, మీరు తోడే నడిపించండి అయ్యా. అయ్యా, ప్రతి కడుగుల్లో తోడే నడిపించండి యేసయ్యా. మీ సువార్తలో అనేక మంది నాతో తోడే నడిపించండి యేసయ్యా. మీరే తోడే ఉండండి అయ్యా.
ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. అయ్యో, నా దేవుడికి సమయం అవుతుంది, దేవుడి సేవకు సమయం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. చూశారుగా, దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అది ఇలా కనిపించి ప్రతి ఒక్కడికి చెప్తే ఇలాగ అంతా మాలా స్టేజ్ వేసి బాగా చెప్తే చాలా మంది వస్తాయి కదా చూడడానికి. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆర్భాటం వల్లనే అందరూ వస్తారు, కానీ ఎవరు రక్షణ పొందరు. సేవలో అందరికీ అన్నీ దొరకవు. ఆకలి, పరువు, ప్రతిష్ట అన్నీ వదులుకుంటారు సేవకులు. చూశారుగా ఆ వ్యక్తిని, అతడు తిని సుమారు 5 రోజులైంది. కుంటివాడైనా అతన్ని తన్నులు తన్నారు, కానీ అతను ఏనాడు దేవుణ్ణి వదలలేదు, ప్రార్థన మర్చిపోలేదు. అయినా అవన్నీ వదిలేండి. నువ్వు నిన్నేం తిన్నావు? నువ్వు చికెన్ బిర్యానీ. నువ్వు ఫిష్. అది మీరు ఎలా 3 పూట్ల తినడం వల్లనే రెచ్చిపోతున్నారు. అయినా ఇందాక మీరు ఏదో పెద్ద గొప్ప భక్తి జీవితం గురించి మాట్లాడారే. ఏది, నువ్వు రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు? రోజుకు ఒక అధ్యాయం చదువుతా. మరి మీరిద్దరు పోనీ వదిలేండి. ఏది, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటావు రోజు? నేను చెప్తా బయటికి వెళ్ళి ప్రతిసారి ప్రార్థన చేస్తా. నువ్వు తినే ముందు ప్రార్థన చేసుకొని తింటాను. ఏంటి, ఇది ఒక ప్రార్థనే? మీరు కేవలం మీ అవసరాలు తీరడానికి మాత్రమే దేవుని వేడుకుంటున్నారు తప్ప మీరు ఏనాడైనా కన్నీటి ప్రార్థన కానీ ఉపవాస ప్రార్థన కానీ చేశారా? చేస్తే కదా తెలిసేది. వీళ్ళని చూడండి. ఏం పేతురు, నువ్వు ఎంతమందిని నీ ప్రార్థనలో రక్షణ నడిపించావు? నేను 8,000 మందిని రక్షించాను. అందులో 5,000 మందికి బాప్తీసాలు ఇచ్చాను. మరి నువ్వెన్ని ప్రదేశాలు తిరిగి దేవుని గురించి సువార్త చేసావు పాల్? ఇజ్రాయెల్, సిరియా, గ్రీకు అంటూ చాలా దేశాలు తిరిగి 10,000 మైళ్ళ వరకు తిరిగి ప్రకటించాను ప్రభు. ఇది సేవ అంటే, అది సువార్త అంటే. అయినా ఇంత మాట్లాడుతున్నావు కదా, భూమి మీద ఉన్న వారిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు అని పేరు పొందిన నీవే దేవుడు చేసిన కనాని దేశంలో అడుగు పెట్టలేకపోయావు. నీ మాట మేం వినాలా? అవును, నువ్వు చెప్పింది నిజమే. నా కోపం వల్ల, నా ఆగ్రహం వల్ల ఇజ్రాయేలీల మీద కోపంతో బండని కర్రతో 2వ కొట్టి దేవుని దృష్టిలో పాపం చేశాను. దానికి తగిన శిక్షే అది. కానీ నేను ఏనాడు దేవుణ్ణి మరువలేదు. నత్తివాడినైన నన్ను దేవుడు ఎంతో బాగా తన సేవలో వాడుకున్నారు. అయినా క్రిస్మస్ అనేది మనం ఘనంగా చేసుకోవడంలో తప్పులేదు. కానీ మీలాగా అల్లరితో కూడిన ఆటపాటలు, ఆర్భాటాలతో చేసే పనుల ద్వారా ఆ దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడనే అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలాగా మీరు నచ్చిన రీతిలో క్రిస్మస్ అనేది జరుపుకుంటే ఎవరు రక్షణ అనేది పొందరు. మీరు కేవలం ఈనాడైనా ఒక్కరిని రక్షణలో నడిపించడానికి ప్రయత్నించండి. మీరు చెప్పాక మేము చేస్తున్న పెద్ద తప్పు ఏంటో మాకు తెలిసింది. ఈసారి ఈ సీజన్, ఈ క్రిస్మస్కి ఒక్కరినైనా నేను రక్షణలోకి నడిపించడానికి ప్రయత్నిస్తాను. నిజమే, ఈసారి నుంచి అయినా మేమంతా కలిసి దేవుడి గురించి సువార్త చేస్తాం, దేవుడిలోకి నడిపిస్తాం. సర్లే, మీరు ఈ విధంగా అయినా మారారు అనుకుంటున్నాను. చూశారుగా, సేవ అంటే కేవలం వాక్యాన్ని బోధించడమే కాదు. మీకు తెలియని కష్టాలు బయట సేవకులు ఎందరో పడుతున్నారు. అసలు ఆ దేవుడి లోకంలోకి వచ్చిందే మనందరినీ రక్షించడానికి. మీరు కనీసం ఈనాడైనా ఒక్క ఆత్మనైనా రక్షణలో నడిపించడానికి ప్రయత్నించండి. ఆ ద్వారా అయినా దేవుడు మనసు ఆనందపడుతుంది. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ క్రిస్మస్. ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ స్కిట్ని ప్రదర్శించిన యవనస్తులను బట్టి దేవుని మనం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామండి. సండే స్కూల్ పిల్లలు ఒక చిన్న కొరియోగ్రాఫ్ చేస్తారండి. తదుపరి దావిజన్ల మెసేజ్ వినందాం. దాని ముందుగా ఒక క్వైర్ వారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడుతూ వారు సిద్ధపడతారండి. ప్రవర్తలు పరిశుద్ధులు
దేవునికి మహిమ చేద్దాం. గట్టిగా చెప్పలు కొడదామండి. సో వాళ్ళు ట్రైన్ చేసినటువంటి సండే స్కూల్ టీచర్స్, సో ప్రియా, పూజా ప్రియ అండ్ శ్రద్ధ అండ్ మౌని, ఆ టీచర్స్ అందరం బట్టి దేవుని మంచిగా వాళ్ళు కూడా గట్టిగా చెప్పలు కొడదామండి. సో ఇందాక సండే స్కూల్ పిల్లల్ని బట్టి వాళ్ళని బట్టి హల్లెలూయా. సో కార్యక్రమంలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి మనం వచ్చి ఉన్నామండి. సో క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని అందించడం కొరకు మనం వాక్యాన్ని త్వరలో వినబోతున్నాం. సో దాని ముందుగా బ్రదర్ రమేష్ గారు వచ్చి ఒక ప్రత్యేక ప్రార్థన చేసిన తర్వాత సో మనం వాక్యాన్ని వినడానికి సిద్ధపడదామండి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం క్రిస్మస్ హల్లెలూయా ఒకసారి గట్టిగా. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడమైన దేవుడా నీకు వందనాలు తండ్రి. నాయనా తండ్రి ప్రభా, మమ్మల్ని ప్రేమించి రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చి మమ్మల్ని ప్రేమించి ప్రభా, నాయన పశువుల శాలలో ప్రభా తండ్రి ప్రభా రిక్తుడిగా మా కోసం జన్మించినటువంటి రాజువు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా హృదయాల్లో ప్రభా జన్మించిన రాజు నీకు వందనాలు. నువ్వు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన దేవుడు తండ్రి. నాయన ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవుడు నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్ను ఎంతగా స్తుతించినా, ఎన్ని నీకు అర్పించినా ప్రభా మా జీవితాలు సరిపోవు తండ్రి. వాటన్నిటి బట్టి ప్రభా తండ్రి ప్రభా, మేము మా జీవితంలో చేసిన వాటన్నిటి బట్టి నీకు కృతజ్ఞతాస్తులు వేల కొద్ది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నీ దాసురాలను పెడుతుండగా ప్రభా తండ్రి నాయన నీ సింహాసనం నుంచి వాక్యాన్ని రిలీజ్ చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం ప్రభా. నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ ప్రభా మీ బిడ్డలకి ఏ అవసరమో ప్రభా, ఏది వాక్యానికి ప్రభా ఆహారం అవసరమో ప్రభా, దాన్ని నీ సింహాసనం నుంచి రిలీజ్ చేయండి. నీ బిడ్డను నిలవబెట్టుకోండి ప్రభా. నోటికి నోరుగా బోరగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ ఆత్మచేత నింపి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ప్రభా. నాయనా ప్రభా, నీ ప్రభా ఆత్మావేశంతో నడిపబడి ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా తండ్రి ఆకలిని తీర్చగలిగే బిడ్డగా నీ బిడ్డని ప్రభా నిలవబెట్టుకుని ప్రభా నీ సావుకురాలు మరింత బలంగా వాడుకుని మహిమ పొందుకోమని ఇప్పటి వరకు అన్ని విషయాల్లోనూ సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక ముందు జరగబోయే కార్యక్రమాలంతట్లో కూడా మీరు నిన్ను నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. చాలా మంది నిద్రపోతున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన బ్రదర్కి దేవుని నామమున మంచి హల్లెలూయా. మరొకసారి గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. మంచిది ప్రియులారా, అతి ప్రాముఖ్యత సమయానికి వచ్చినామండి. ఈ దినాన క్రిస్మస్ ఆరాధన మరియు వాక్యాన్ని అందించడానికి మన మధ్య ఉన్న దైవజనులు మరియు అభిషక్తులు ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ ఫౌండర్ కమ్ డైరెక్టర్ కర్మజీ శాంతం గారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి వస్తుండగా గట్టిగా చెప్పలు కొడదాం. మరి మన మధ్య ఉన్న ఆశీర్వాదకరం కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక మంచి మాట చూసుకుందామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషకరమైనటువంటి మంచి మాట. చాలామంది గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, ఒకరికొకరు ఇచ్చుకుంటారు. సర్వలోకానికి ఒకటే గిఫ్ట్ యేసు ప్రభు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనిషి బ్రతకాలన్నా ఏంటండి, దేవుని రాజ్యంలో ఉండాలన్నా, ఏది జరగాలన్నా సరే ఆయన మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టబడెను. ప్రతి మనిషి కూడా సమాధానంతో, దేవునితో సమాధానం ఉండాలి. దేవునితో సమాధానం ఉండాలంటే ఎలాగొస్తుంది? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా ఎప్పుడైతే బ్రతుకుతామో దేవునితో ముందు సమాధానం మనకు వస్తుంది. ఆ మాటలు ఆయన ఎంత గొప్ప దేవుడో చెప్పబడ్డాయి. తర్వాత ఏం చెప్తున్నారు? సమాధానకర్త అంటే ఆయన పుట్టినప్పుడు సమాధానం,
ఆయన తిరిగి లేచినప్పుడు కూడా సమాధానమే. కాబట్టి ప్రతి మనిషికి కూడా సమాధానం అన్నటువంటి ఈ వర్తమానం, ఈ యొక్క మాట చాలా ముఖ్యమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యూదా బెత్లెహేము, ఈ బెత్లెహేము ఎంత మాత్రము అల్పమైంది కాదు అని ఇక్కడ ఒక ప్రవచనం చెప్తున్నారు. ఎవరు ఇక్కడ? కాబట్టి ఇక్కడ మరి జ్ఞానులు చెప్తున్న మాట. ఈ ప్రవచనం దేని గురించి అంటే, పూర్వం ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు ఇవి. యేసు ప్రభు వారు ఇంకా పుట్టలేదు, కానీ ఈ ప్రవచనం బెత్లెహేం గురించి చెప్పబడ్డది. ఇదే బెత్లెహేంలో మనం చూస్తున్నాం, నయోమి ఏం చేసింది? మోయాబు వెళ్ళిపోయింది. ఇది ఆశీర్వదించబడిన పట్టణం, రొట్టెలిల్లు, తర్వాత దేవుడు ఉండే పట్టణం, ప్రవక్తలు ఉండే పట్టణం, ప్రజలుండే, ఇశ్రాయేలు ఉండే పట్టణం. ఇది అంత గొప్ప పట్టణాన్ని ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బెత్లెహేము యూదా గోత్రంలోని యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి నీవు కావు అని, నీలో నుంచి ప్రజలనేలే ఒక వ్యక్తి ఇశ్రాయేల్ని ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేల్ని నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అన్న మాట ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఈ మాటలు అక్కడ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మీకా గ్రంథం చూసుకుందామండి. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. కాబట్టి ప్రసవ మగు స్త్రీ పిల్లలకు అనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారును. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వాగ్దానం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలకను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారును ఇశ్రాయేల్తో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతము వరకు ప్రబలుడగును. బెత్లెహేమా 2వ వచనం. ఎఫ్రతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలోండి వచ్చును. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఈ మీకా కూడా ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు వారి గురించి ప్రవచనం చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీలో నుంచి రాజు పుడతాడు, నీలో నుంచి అధిపతి వస్తాడు. ఇలాగా అనుకుంటేసరికి ఇక్కడ మంచి మాట ఉంది. లూకాసు వార్త చూసుకుందామండి ఒకసారి. మరలా లూకాసు వార్త మరలా చూసుకుందాము. 1వ అధ్యాయం 39 నుంచి 49 వచనాలు చదువుకుందాం. 39 నుంచి 40 వచనాలు. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలోకి ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరి ఒక వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించును? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనను. అప్పుడు మరియా ఇట్లెనను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తును గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు.
ఆయన నామము పరిశుద్ధము. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరియ వెళ్ళి యూదా ప్రదేశంలోనున్న కొండసీమలోని ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు ఆశ్చర్యకరమైనటువంటి గర్భాలు వారికి ఏంటండి. ఒకరు ఏంటండి ప్రవచనాత్మకంగా పుట్టినటువంటి వ్యక్తి, ఒకరు ఆయన ముందు వస్తున్నటువంటి వ్యక్తి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే కలుసుకున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు గర్భంలో ఉండి ఏం చేస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను గర్భంలో ఉండి వారు గంతులు వేస్తున్నారట. సాధారణంగా స్త్రీలు గర్భంతో ఉంటే అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ కదులుతున్నాడండి, ఇక్కడ కదులుతున్నాడు అంటారు. అది స్త్రీలకే తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దానికి ముందు దేవాది దేవుడు ఇద్దరు కూడా మంచి స్త్రీలు, ఉత్తమైన వారు, నిందలు అవమానాలు భరిస్తున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేసిందంటే మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే తన గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక ప్రవచనం, ఇప్పుడు గర్భంలో ఇంకున్నారు, పుట్టలేదు. కానీ ఎంత గొప్ప ధన్యత. ఆ దేశమంతా కూడా ఎంతోమంది ఎప్పటి నుంచో కొంతమంది స్త్రీలట చూస్తున్నారట. ఏమని? నా కడుపున లోకరక్షకుడు పుట్టాలి, ఈ వాగ్దానం ఉంది. మీకా చెప్తున్నాడు, మోసే చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, ఇలా చాలామంది చెప్తున్నారు. వాగ్దానాలు ఉన్నాయి, నా కడుపులో పుట్టాలనుకున్నారు. కానీ వారు చనిపోయారు. తర్వాత వారి పిల్లలు ఏం చేశారంటే వారు కూడా ఆశపడ్డారు, వారు కూడా చనిపోయారు. వారి పిల్లలు కూడా ఆశపడ్డారు, వారు కూడా చనిపోయారు. తర్వాత దేవుడు చూశాడు, మరియమ్మని ఉత్తమైంది అంటే తగ్గించుకునే జీవితం, దేవుని వైపు చూసే జీవితం, దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితం, గౌరవంగా తర్వాత దేవునికి మహిమకరంగా జీవిస్తున్నటువంటి ఈ మరియను దేవుడు చూసి ఈమె ద్వారా లోకరక్షకుడు పుట్టాలని దేవుడే అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఏలయనగా మనకి శిశువు అనుగ్రహించబడెను. ఇదొక ప్రపంచానికి వరము, పరలోకానికి, ఈ భూమి మీద సృష్టి యావత్తుకి కూడా ఇదొక గిఫ్టు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గిఫ్టు. చాలామందికి తెలియదు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పాపం లేకుండా పుట్టినటువంటి వ్యక్తి. ఆయన గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయినటువంటి మరియ గర్భవతి అయ్యింది. అంటే పురుషుడు లేకుండా దేవుడే సాక్షాత్తు ఆమె గర్భంలోకి వచ్చి ఆమె ప్రసవించింది. ఆ బిడ్డే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది మనకి గిఫ్ట్గా దేవుడు ఇచ్చారు. హల్లెలూయా చెప్తాం ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చారండి అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. చెప్పండి, నాకు యేసు ప్రభు వారి గిఫ్టు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు పరలోకంలో ఉండాలంటే ఆయన గిఫ్టే, అది పొందుకోవాలి. తప్పకుండా పొందుకోవాలంటే ఇచ్చారండి గిఫ్టు. ఏదో చాక్లెట్లు ప్యాకెట్ లాగా లేకపోతే ఒక కేక్ బాక్స్ లాగా తీసుకోవడం కాదు. నీ హృదయము దేవుడికి ఇవ్వాలి. అదే ఆయన గిఫ్టు, అదే కావాలని లోకంలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యి అంటుంటాడు అనేక స్థలాల్లో. నీ హృదయం నాకు ఇయ్యి నా కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్యి. నీ డబ్బు వద్దు, నీ ఆస్తి వద్దు, నీ ఏమీ వద్దు, కానీ నీ హృదయంలో నాకు చోటివ్వు. నక్కలకి బొరియలకి స్థలం ఉందట, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చడానికి కూడా స్థలం లేదట. ఎంత భయంకరమైన మాట అంటే ప్రతి మానవుడి దగ్గర కూడా దేవుడికి చోటు లేదు. కానీ అక్కడ చెప్తున్నా, అందుకే నా కుమారుడా నువ్వు నీ హృదయము నాకు ఇయ్యు. చేతులు చాపుతాడట ఎక్కడికి వెళ్ళినా. మనకు తెలియదు కానీ వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు, తాగుతున్నప్పుడు, వ్యభిచారం చేస్తున్నప్పుడు, దొంగతనాలు, హత్యలు చేసినప్పుడు 2 చేతులు తండ్రి అయిన దేవుడు చాపుతారట. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, ఆ పాపం మాని నా దగ్గరికి రా అంటే తోసుకొని వెళ్ళిపోతుంటారట. ఇంకా హృదయం ఎక్కడిస్తారు? హృదయం ఎక్కడిచ్చారు? దేవుడికి ఇవ్వలేదు. పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతారో వారి హృదయంలో యేసు ప్రభు వారు ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత మన హృదయంలో ఆయన వచ్చారు. నిజంగా మనం
ఆయన గిఫ్ట్గా తీసుకున్నట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. ఉచితంగా మనల్ని రక్షించారు. ఎంత గొప్ప మాట. ఇక చూసుకుందామండి ఇంకోసారి లూకాసు వార్త. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నాం, వీళ్ళు సంతోషిస్తున్నారు. జకరి ఇంట్లో ఎలిజబెత్ వందనం చేసాను. ఎలిజబెత్ మరి యొక్క వందనం చేయగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసను. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొందే బిగ్గరగా ఇట్లను ఏమని చెప్తుంది మరితో, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగా ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం నా చెవిని వినబడగానే నా గర్భములో శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. అప్పుడు మరియా ఇట్లెను, నా ప్రాణము ప్రభువును గనపరుస్తుంది. చాలామంది ఏం చేస్తారు, మరియను గనపరుస్తారు. మరియను గనపరచకూడదు. ఆమె తల్లిదండ్రులకు పుట్టింది ఏంటండి, కానీ యేసు ప్రభు అలా పుట్టలేదు. ఆయన పరిశుద్ధుడు. అక్కడ ఏం చెప్తుందండి, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలను. అప్పుడు మరి ఇట్లెనను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన నామము పరిశుద్ధము. అంటే యేసు ప్రభు అని రక్షకుడుగా స్వీకరిస్తుంది. నా ప్రాణము ప్రభువును గనపరుస్తుంది అని మరీ చెప్తుంది. కాబట్టి ఆయన తన దాసురాలు దేనస్థితి ఎంత మంచి మాట మరీ చెప్తుంది తగ్గించుకొని. తర్వాత ఇది మొదలుకు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. ఆత్మకి రక్షణ కావాలి కాబట్టి అప్పుడే పరలోకం అది కోరుకుంది. ఈ రక్షకుడు నాకు ఇస్తాడని చెప్తుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనందురు. దేవునికి మహిమ కలుగునుగాక. కార్యాలే చేశారు యేసు ప్రభు వారు, కానీ ఆమె జీవితంలో కన్నీరు అనుభవించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిందాక కూడా ఆమె ఎంత బాధపడ్డదో, ఎంత ఏడ్చిందో, ఎంత మరి అవమానపరచబడ్డదో ఇవన్నీ మనకు తెలిసినయే. అన్ని కష్టాల్లో పుట్టినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. పుట్టి కూడా ఆయనకు అనేకమైన శ్రమలు, మన పాపాల కొరకు మరలా సిలువ వేయబడి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన గురించి ఇంకొక మాట చెప్పబడుతుంది, చూసుకుందామండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. నిజమే శుభం, దేవునికి మహిమ కలుగునుగాక. శుభమే, కానీ అక్కడ ఇది ఎలా జరుగుతుంది అని అంటుంది. అయినా దేవుడు మాట నేను నమ్ముతానని చెప్పింది. అయితే అక్కడ ఏం చెప్తున్నాడు, సర్వోన్నతుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి, దేవుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాలయనగా మనకు శిశువు అనుగ్రహించబడెను. తర్వాత బెత్లెహేములో శిశువు పుడతాడు. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు పుట్టాడు మరియమ్మకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన లోకమంతా కూడా రక్షించడానికి, లోకమంతా కూడా తన కుమారుని ద్వారా రక్షించబడ్డానికి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయలేడు. సామెతల గ్రంథం ఒకసారి చూసుకుందామండి, ఒక్క మాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ నా కుమారుడా, ఎవరు కుమారులు, ఎవరైతే పరిపూర్ణంగా మారిపోతారో. మారు మనసు రక్షణ అనేది ఉండాలి. మారు మనస్సు మారాలి. నువ్వు ఎప్పుడైతే నమ్మి మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందుకుంటావో అప్పుడు రక్షణ అనేది నీ దగ్గరికి వస్తుంది. దేవుని యొక్క కాపుదల నీకు వస్తుంది. అంతేగాని ఇష్టానుసారంగా పాపం చేసి నేను నీటిలో మునిగేసి నేను బాప్తిసం తీసుకున్నాను అంటే దానికి విలువ ఉండదు. ఎందుకంటే సాతానుడు ఆ పని చేయిస్తాడు. నీ మనస్సు మారాలి. ఎప్పటి వరకు నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళిన దాకా కూడా నీ మనస్సు మారిపోవాలి.
అప్పుడే నీలో దేవుడు ఉంటాడు. అప్పుడు నువ్వు రక్షించబడిన వారు అవుతావు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, లేకపోతే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. అయితే ఈ కష్టాలు వస్తున్నాయి కాబట్టి యేసు ప్రభువుని వదిలేస్తానని కొంతమంది వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. చాలా తప్పు చేస్తారు అటువంటి వాళ్ళు. ఎందుకు? మరలా తాగడం, మరలా చెడ్డ పనులు చేయడం, మరలా దాన్ని ఆశించడం, పాపాన్ని ఆశించడం, ఇటువంటి అన్నీ తప్పు. కాబట్టి ఇటువంటి అన్నిటి ఎవరైతే అదే పరిస్థితులు ఉంటారో వారు దేవుని బిడ్డలు కారు. అందుకే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో మాట చెప్తా, 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తారు, ఎందరూ తన్ను అంగీకరించారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుని కార్యం చూస్తారు. ఎందుకంటే చనిపోయిన వారు చూసే ఉంటారు, మన పితరులు చూసే ఉంటారు, తర్వాత ఇప్పుడు కూడా జరగబోతున్న వాళ్ళు కూడా చూసే ఉంటారు, తర్వాత మన తర్వాత పుట్టే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు లోక రక్షకుడు అని ఏదో అంటారు, వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడతారు కదా. నిజమైతే ఆయన రక్షకుడు, ఆయన ప్రేమించే వ్యక్తి. కాబట్టి ఎన్ని మాటలు అంటున్నా వీళ్ళకి ఏం జరగలేదేంటి అనుకుంటారు. ఏంటంటే ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన కోపం వస్తే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా మనం జీవించడం నేర్చుకోవాలి. నిజమైన క్రిస్మస్ మారు మనస్సు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. అది ఉచితంగా మనకి ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు మరియతో? దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఉచితంగా నీకు నీ గర్భం తెరుస్తున్నాడు దేవుడు. అంటే కృప అంటే ఫ్రీగా ఉచితంగా మనకి ఇచ్చిన రక్షణ అది. కాబట్టి కృప చేతనే మనం రక్షించబడ్డాం, కానీ దేని చేతన కూడా రక్షించబడలేదు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మన జీవితంలో ఆయన పుట్టారా, నా హృదయంలో ఉన్నారా, ఇంకా నేను ఆయన సరైనటువంటి సమయం ఇవ్వలేదా, ఇవ్వకపోతే ఏమవుతుందండి? ఒక ఆయన రక్షించబడ్డాడట, ఒక ఆయన రక్షించబడ్డాడు, ఇంకొక ఆయన రక్షణ పొందలేదు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు బైక్ మీద వెళ్తుంటే ఏం చేస్తే సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది. ఈ వెనకాతలు ఉన్నవాడు చెప్తున్నాడు కానీ వినడం లేదు. అయితే ఒకసారి ఏం చేశాడంటే, అయ్యా మరి నువ్వు రక్షణ పొందవా, నువ్వు మారు మనసు పొందవా అంటే, నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, మరలా నేను పాపంలో పడిపోయాను, అయితే ఇప్పుడు ప్రాణం పోతుంది నీకు, ఇప్పుడైనా నీవు అంగీకరించంటే అప్పుడు చెప్తున్నాడట ఏమని, నన్ను క్షమించు యేసుప్రభా, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. అడిగేసరి దేవుని దూతలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయాట. మన సంఘంలోనే ఒక వ్యక్తికి జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ఆయనకి. అప్పుడు మాది కమ్మలపాక. అయితే ఆ వ్యాధితో రాగానే ప్రార్థన వలన ఆయన బాగుపడ్డారు. ఈ ప్రేయర్ వాటర్ ఆయిల్ పట్టుకెళ్ళారు, బాగుపడిన తర్వాత సంఘంలోనే చర్చిలోనే ఆయన అసలు మోషన్స్, మనిషి బక్క చిక్కిపోయాడు. అలాంటి వాడు లెగిసి గంతులు వేస్తున్నాడు ఆరాధనలో. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే జరిగిన తర్వాత ఏం చేశాడంటే, చక్కగా చర్చికొచ్చారు, బాప్తిస్తాలు తీసుకున్నారు, అంతా బాగుంది. ఒక 2 సంవత్సరాలు అయింది. డబ్బులు లేని పరిస్థితులు అన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలిచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. 2 సంవత్సరాలు అయ్యాక ఒక చెడ్డ సహవాసం కలిగిన వ్యక్తి వచ్చాడు. ఇలాగే ఈ స్థలంలో కూర్చుంటే బయటికి రానేసి ఏం చేస్తున్నాడు, భుజాలు పట్టుకొని బయటికి రా అంటున్నారు. అయిపోయాక నేను వస్తానని చెప్తున్నాడు. అయిపోయాక నేను వస్తానంటే, కాదు ఇప్పుడే రా అన్నాడు. ఇప్పుడే రా అనేసి ఆ బ్రాందీ బాటిల్ తీసి వాటర్ కూడా వేయకుండా నోట్లో పోసేసాడు. నోట్లో చేతులు పెట్టాడట. ఇలా పోసేస్తుంటే మన నోట్లోకి వెళ్ళిపోయింది. చూసారా ఎంత పాపిష్టి పనులు చేయడానికి ఎంత సాతానుడు ఎలా వాడుకున్నాడో. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు, ఇంకా అలా తాగుడు మొదలు పెట్టాడు. 3 సార్లు చనిపోవలసింది. 3 సార్లు కూడా ఆవిడ ఫోన్ చేస్తే 3 సార్లు కూడా నేను వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం మరలా నాకు ఫోన్ చేసింది, అమ్మ పడిపోయాడు బాత్రూంలోని, మీరు రండి అర్జెంటుగాని. ఎప్పుడు నువ్వు అలాగే చెప్తున్నావు కదా, ఇప్పుడు 3 సార్లు చెప్పావు, అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే అంటున్నావు అని. అన్నం తినేసి నేను ఇలా పడుకునేసరికి దేవుని దూతలు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. నాకు కనబడుతుంది, మా ఇంట్లో ఇక్కడే ఉన్నాం. వాళ్ళేమో జాలార్పేటలో ఏవిఎన్ కాలేజ్ దగ్గర వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మో అతను చనిపోతున్నట్టుందని అప్పుడు లేచి ఇంకొక ఆవిడని తీసుకొని నేను అక్కడికి వెళ్ళేసరికి ఆయన చనిపోయాడు.
బాగా తాగుబోతు. దేవుని దూతలు ఎలా పట్టుకెళ్తారు? అప్పుడు అడిగిన ఏం జరిగింది లాస్ట్లోనంటే, నేను పాపని నన్ను క్షమించు. ఇదే మాట మాట్లాడుతున్నాడమ్మా. అమ్మ ఇదికి మీరు ఇలా బ్రతకండి, ఇలా జీవించండి, పలాంది తీసుకోండి, ఏం మాట్లాడలేదు. నేను పాపని క్షమించండి అని అడిగాడు. అందుకోసం దేవుని దూతలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది జరగాలి మనిషి జీవితంలో. అంటే ఇక్కడ పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. ఎవరో అన్నారు నేను అంటానంటే అది కుదరదు. దేవుని దగ్గర దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని మాట వినవలసిందే. ఎవరో అన్నారు నేను అంటానంటే అది కుదరదు. అది అనకూడదు. నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా జీవించకూడదు. నీ జీవితం ప్రత్యేకం. నిన్ను ప్రత్యేకంగా దేవుడు పిలుచుకొని నీకు రక్షణ అన్నది ఇచ్చాడు దేవుడు. కాబట్టి అది కాపాడుకోవాలి అంతం వరకు. మాట్లాడుతున్నా, పని చేస్తున్నా, ఏదైనా ఇస్తున్నా, పుచ్చుకున్నా, ఏది చేస్తున్నా నా దేవుడు చూస్తున్నాడన్న భయంతో బ్రతకడం నేర్చుకోవాలి. మనుషుల దగ్గర గొప్పలు, డంబాలు, గర్వం, అహంకారం ఇటువంటి అన్నీ దేవుడికి అక్కర్లేదు. అటువంటి మనుషులను ఇష్టపడాడు దేవుడు. కాబట్టి ఆ మనిషి, నేను చెప్పాను ఇలాగా, అక్కడికి వెళ్ళాక ఇలాగ నాకు చూపించారంటే అక్కడ మరి 11 రోజులు 12 రోజులకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత నేను సాక్ష్యం చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి నవ్వారు. చచ్చిపోయిందాకా తాగాడు ఏంటండి అని. అప్పుడు ఆవిడ చెప్పింది, అమ్మగారు చెప్పింది నిజం, చచ్చిపోయినప్పుడు తాగలేదు కానీ ఆ హార్ట్ అటాక్తో పడిపోయాడు. యేసుప్రభు క్షమించు అంటున్నాడు అతను. ఈ మాట తప్ప ఇంక వేరే మాట అనలేదు. కాబట్టి నా భర్త పరలోకం వెళ్ళాడు అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదృశ్య రూపంలో జరిగిన ఈ దేవుడు తెలుసు. నిజంగా చెప్పిన ఎన్ని మాటలు అన్నారు. తాగేసి ఉన్నాడు, పరలోకం వెళ్ళగలుగుతాడు అన్నారు. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుకుంటున్నారు. నేను కూడా వెళ్ళకూడదని అనుకొని నేను ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశానో కంటితో వెంటనే వెళ్ళేసరికి చనిపోయాడు అతను. దేవుని రాజ్యం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెడతావో నిజంగా నీకు గిఫ్టే యేసు ప్రభువారం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు ఒక గిఫ్టు. కాబట్టి ఎన్ని బాధలు ఎక్కడి నుంచి ప్రవచనాలు వస్తున్నాయి. మోషే దగ్గర నుంచి ఏంటండి అంటారు అక్కడ అర్ధకాలం దాకా ప్రవచనాలు ఉన్నాయట. ఒక మనిషి చెప్తున్నారు, ఒక దైవ సేవకుడు. ఈ ప్రవచనాలు ఇలాగా తర్వాత ఎక్కడికి వచ్చాయి మరి చూస్తున్నాం. మీకా గ్రంథంలో, తర్వాత లూకాసు సువార్తలో బెత్లెహేము గొప్ప ఆశీర్వదించబడిన పట్టణం. నా జీవితంలో నేను బెత్లెహేములాగా ఉండాలి, నేను ఆశీర్వదించబడిన బిడ్డగా ఉండాలి. అది యేసు ప్రభువులోనే జరుగుతుంది కానీ ఎక్కడా కూడా రాదు. దొంగలు, మాంత్రికులు, అబద్ధకులు వాళ్ళ జీవితాల్లో నుంచి అవి రావు. ఎందుకు వస్తాయి? దౌర్జన్యం చేస్తే, తర్వాత దొంగతనం చేస్తే బోల్డ్ డబ్బు ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవి ఎలాగవుతావు? దేవుని తెలిస్తే తెలియవచ్చు కానీ నీవు దేవుని బిడ్డవి ఎలాగవుతావు? నీకు మనస్సాక్షి అనేది ఉందా? నీకు మనస్సాక్షి లేదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి దయాప్రాప్తురాల, చూసారా, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి అని ఆమె చక్కగా రక్షణలో కొనసాగినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కోసం ఎన్నైనా నేను పడతానని తీర్మానం చేసుకున్న వ్యక్తి, ఎంత అవమానమైనా నేను భరిస్తానని అప్పజెప్పుకున్న వ్యక్తి. కాబట్టి ఆ లోక రక్షకుడు ఆమె గర్భంలో పుట్టాడు కానీ ఆమె వల్ల మనకు రక్షణ దొరకదు. ప్రభుని యేసుక్రీస్తు వల్ల మనకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎంతమందికి అర్థమైందో? రక్షించబడ్డారా? రక్షించబడిన వారు చేతులు ఎత్తుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. మీ హృదయాలు ఇవ్వటమే రక్షణ. ఇదంతం వరకు దాచుకోవాలి. ఎవరో మోసం చేసేంత డబ్బులు ఇస్తామండి మీకు ఈ అబద్ధాలు ఆడండి అంటే మనకు ఆ డబ్బులు వద్దు. అంతకంటే డబల్ ఆయన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తారు? పట్టుబడిన తర్వాత జైల్లోకి వెళ్తారు. సాతానుడు ఎలా చూపించాడో అందంగా. కాబట్టి అబద్ధాలు ఆడినా, ఇలాంటి మోసాలు చేసినా ఆఖరికి ఏమవుతుంది? ఇది అవుతుంది, దుర్బలమైనటువంటి జీవితాలు. అటువంటి జీవితాల కొరకు దేవుడు మనల్ని పిలుచుకోలేదు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు? మరలా ఒకసారి చదువుకుందాం అందరమీ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం అందరం చదువుదామండి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ మనకు టైం లేదు, ముగిస్తున్నాను.
చదువుదాం అందరమే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆయన ఆఖరి మాట ఏంటి? సమాధానకర్త. చూసారా, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానము. ఎంత మంచి మాట. మనస్సాక్షిని చంపుకుంటే ఏంటండి, దేవుడు మనలో ఉండడం, సమాధానం అనేది కూడా ఉండదు. మంచి మనస్సాక్షి అంటే ఎవరినైనా చూసినప్పుడు, ఏదైనా మీరు ఇచ్చినప్పుడు మంచిది ఇవ్వడం, ఏంటండి వారు చూసినప్పుడు, ఏంటండి ఏమైనా అవసరమైతే తీర్చినప్పుడు, మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం, దేవుని వాక్యానుసారంగా జీవించడం, దేవునికి మహిమకరంగా జీవించడం ఎప్పుడైతే మీరు చేస్తారో మీ హృదయంలో సమాధానం ఉంటుంది. అదే కోరుకుంటున్నారు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక మాట చెప్తున్నారు, నేడు దావీదు పట్టణం అందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. లూకా సువార్తలోనే ఉంటుంది, రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలు. చూసుకుందాం ఆ మాట కూడా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గొర్రెల కాపర్లు, జైల్లో ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు, ఏంటండి సమాధానం లేనివారు, నెమ్మది లేనివారు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిని విడిపించడానికి ఇక్కడ ఏం చెప్తున్నారు? ముందు ఈ గొర్రెల కాపర్లు కనబడేది. ఇదిగో ఏంటండి లోకం, ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని యోకనతోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టులో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వాళ్ళని శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారు? బంధించి ఉంచారు. తిండి లేదు, రాత్రుళ్ళు పగలు కూడా గొర్రెల దగ్గర ఉండడమే. వాళ్ళు ఎవరిగానైనా ఉండకపోతే ఏం చేశారు? బెత్తాలతో కొట్టేవారు. అటువంటి బానిసత్వంలోంచి బయటకు వచ్చారు ఈ గొర్రెల కాపర్లు. ఏం చెప్తున్నారు? మనము చూసింది విన్నదాన్ని ప్రతి వారికి చెప్పుదాం పదండి, మనకు విడుదల వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సువార్త చేస్తున్నారు. ఆ భయంకరమైన శ్రమల నుంచి విడుదల రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది దాచుకోకూడదు, మనం అందరికీ చెప్దామని వారు బయలుదేరి ఇతరులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో అది చేయడం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి గురించి ఇతరులకు చెప్పడం నేర్చుకోవాలి. అలాగని ప్రతి మాట దగ్గర కూడా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు రక్షించబడ్డారా? ఆలోచించుకోండి. దేవుడి మాటలు దీవించనుగా. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాము. రక్షించబడ్డారా? మంచి మనస్సాక్షి ఉందా? ఇతరులకు ప్రభు గురించి మీరు చెప్తున్నారా? నేడు రక్షకుడు మీ హృదయంలో పుట్టాడా? ఆలోచించుకోండి. నాకు సమాధానం ఉంది, నా భార్యతో, నా భర్తతో, నా బిడ్డలతో సమాధానం ఉంది. చాలామంది అనుకుంటారు, కానీ కయ్యూలాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు సమాధానం ఉంది, నా గుండె మీద నా చేతుల్లో బైబిల్ పట్టుకొని చెప్పగలను. నా బిడ్డకు సమాధానం ఉంది, మేమే తప్పులు చేయలేదు కాబట్టి సమాధానంతో బ్రతుకుతున్నాం. దేవుడిచ్చే సమాధానం అది. కానీ ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి. మంచి మనస్సాక్షి అనేది ఉండాలి. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే చెడ్డ క్రియలు నీలోనికి రానివ్వదు, అది అడ్డుకుంటుంది. దేవుడు నీలో ఉండి పాపం చేయనివ్వకుండా అడ్డుకుంటాడు. నా బిడ్డ నన్ను అంగీకరించాడు, నా కుమారుడు, ఎందరు తను నమ్ముతారో వాళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహించే బిడ్డలు, నా కుమారులు కుమార్తెలు. తనెంతమంది అంగీకరించారో వారందరూ కుమారులు. కాబట్టి ఈ హృదయంలోకి నువ్వు రావడానికి అవకాశం లేదు. నేను ఇక్కడున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీ మనస్సాక్షిని చంపకుండా నేను చనిపోయిందాకా నడిపిస్తాడు. అది గిఫ్ట్. యేసు ప్రభువారు మనకి ఇచ్చిన గిఫ్ట్.
ఇది ఉందా ఇంకా ఏంటండి వెనకాతలు ఏదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దామని మీరు అనుకుంటే మీరు ఇంకా పాపంలోనే కొనసాగుతున్నారు. రక్షణలో నేను కొనసాగుతాను, మీ చేతులెత్తండి, నేను రక్షణలో కొనసాగుతాను, అంతం వరకు కొనసాగుతాను. ఒకరోజు 2 రోజులు కాదు, ఈ గిఫ్ట్ నీ దగ్గరికి వచ్చిందాకా నా జీవితంలో నేను ఉంచుకుంటాను అన్న వాళ్ళ చేతులు ఎత్తితే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు. యోగ్యత అర్హత లేని వారు నాయన, మేము ఏపాటి వారు అని మీరు కాపాడుతున్నారు మమ్మల్ని నాయన, మమ్మల్ని రక్షిస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ నాయన సురక్షితంగా మేము వచ్చేలా చేస్తున్నారు. మా బ్రతుకుల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నాయన భయంకరమైన మనుషుల్లోంచి విడిపిస్తూ నడిపిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. చేతులెత్తిన ప్రతి బిడ్డకి మంచి మనస్సాక్షిని అనుగ్రహించండి, అంతం వరకు కొనసాగించండి. వారి జీవితాల్లో అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయండి. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఉంచండి. ఈ వాక్యం వారి హృదయంలో ఎల్లప్పుడూ ఉండేలా సహాయం చేయండి. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమునడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సందేశాన్ని అందించిన దావిజనులకు వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, గట్టిగా చెప్తామండి, హల్లెలూయా. సో హ్యాపీ క్రిస్మస్. సో కార్యక్రమంలో చివరి భాగం అండి, ఇదే లాస్ట్ ప్రోగ్రామ్. సో యవనస్తులు ఒక చిన్న కొరియోగ్రాఫ్ చేస్తారు, చూచి ఆనందిద్దాం.
దూత తెలిపెను శుభవార్త గొల్లలకు, తార చూపెను దారిని ఆ జ్ఞానులకు. దూత తెలిపెను శుభవార్త ఆ గొల్లలకు, తార చూపెను దారిని ఆ జ్ఞానులకు. రక్షకుని కనుగొని కానుకలర్పించి, మనసారా పూజించి కొనియాడి. రక్షకుని కనుగొని కానుకలర్పించి, మనసారా పూజించి కొనియాడి. సంబరమే సంబరమే ఆనందమే ఆశ్చర్యమే. సంబరమే సంబరమే ఆనందమే ఆశ్చర్యమే. దివిలో ప్రభువు భూమిలోకి మానవ జన్మము జన్మించి మన పాపాలన్నీ తొలగించి. సంబరమే దివిలో ప్రభువు భూమిలోకి మానవ జన్మము జన్మించి మన పాపాలన్నీ తొలగించి. సంబరమే 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 ఆనందమే ఆశ్చర్యమే. సంబరమే సంబరమే ఆనందమే ఆశ్చర్యమే. రారాజు పుట్టెను మన గుండెల్లో వెలిసెను ఆనందం సంతోషమే. రారాజు పుట్టెను మన గుండెల్లో వెలిసెను ఆనందం సంతోషమే. సంబరమే సంబరమే ఇంటింట సంబరమే ప్రతి చోట ఆనందమే. సంబరమే సంబరమే ఇంటింట సంబరమే ప్రతి చోట ఆనందమే. థ్యాంక్ యూ.